దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. हर एक बाइबल ग्रंथ को खोले और परमेश्वर का वचन का ध्यान करें. ప్రభు యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. प्रभु का वचन को ध्यान से पढ़ें. ప్రియులారా, సమయం చాలా దగ్గరలో ఉందని మనం తెలుసుకోవాలి. हम जानते हैं कि समय बहुत नजदीक है. సమయం చాలా దగ్గరలో ఉంది, बहुत निकट में है. ఎందుకంటే సమయం చాలా అయిపోయింది, ఉన్న సమయం చాలా తక్కువ. जो समय बीत चुकी है वो बहुत ज्यादा है, जो अभी हमारे सामने है वो बहुत थोड़ी. ఎందుకంటే బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయబడినటువంటి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. पवित्र परमेश्वर ने जो बाइबल ग्रंथ में लिखवा रखा था अंतिम दिनों में होने वाला घटनाओं को लेकर, उन विषयों को होते हुए आज हम देखते हैं. ప్రకటన గ్రంథం కనుక మీరు చదివితే, अगर आप प्रकाशित वाक्य को खोलेंगे, ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒక గుర్రము బయలుదేరుతుంది. प्रकाशित वाक्य में 6वीं अध्याय में एक घोड़ा निकलता हुआ हम देखते हैं. అంటే అక్కడ ఉన్న గుర్రాల్లో ఈ రోజు ఒక గుర్రం గురించి జాగ్రత్తగా మనం గమనిస్తే, वहाँ पे कुछ घोड़े हैं, उनमें से एक घोड़े को लेकर हम ध्यान से सुने. ఆ గుర్రం మీద కూర్చున్న వారికంట మరి కత్తి తల్వార్ ఇవ్వబడిందంట, కత్తి ఇవ్వబడిందంట. उस घोड़े पे बैठे हुए इंसान को एक तलवार दिया गया था. అంటే కత్తి దేనికి సాదృశ్యం ఉంది? तलवार किस चीज का सादृश्य है? రక్తంతో అతను చిందించబడుతున్నటువంటి ఆ యొక్క గుర్రం మీద వస్తున్న వ్యక్తి గురించి రాయబడింది. तलवार इस चीज की सादृश्य है कि लहूलुहान होने का और उसमें आने वाला इंसान भी उस प्रकार का प्रकोप दिखाने वाला करके अर्थ है. అంటే అర్థం ఏంటంటే, इसका मतलब क्या है? చూడండి, అక్కడక్కడ భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు, భయంకరమైనటువంటి సంఘటనలు, హత్యలు, మానభంగాలు అనేకమైనవి ఈ రోజుల్లో జరుగుతున్నాయి. उसी प्रकार हम देखते हैं आजकल जगह जगह भयानक दुर्घटना है. बहुत चीजें जो हत्या वगैरह हो रहे हैं, ट्रेन एक्सीडेंट या कोई भी बहुत बड़ा एक्सीडेंट दुर्घटना होती है और बड़े कुकर्म भी होते हुए हम देखते हैं. అంటే మనం చూస్తే ఆ దినాలు ఇప్పుడు వచ్చేసినాయి. ऐसा लगता है कि वो दिन अब आ चुके हैं. గుర్రం అంటే దేనికి సాదృశ్యం అంటే, घोड़ा किस चीज की सादृश्य है? వేగమునకు సాదృశ్యం. रफ्तार का सादृश्य है. గుర్రం దేనికి సాదృశ్యం? घोड़ा किस चीज का सादृश्य है? వేగం అన్నమాట. रफ्तार का. అంటే వేగం అంటే ఇప్పుడు జరగబోయే కొన్ని సంఘటనలు చాలా వేగంగా జరుగుతుంది. रफ्तार का मतलब अभी जो होने वाले कुछ घटना है बड़ी रफ्तार से होने वाले हैं, చాలా వేగంగా జరుగుతుంది. बड़ी शीघ्र और रफ्तार से होने वाले జరుగుతుంది కూడా, होगा भी, జరుగుతుంది, हो रहा है, జరుగుతాయి, होगा, జరగబోతాయి, జరుగుతుంది, होगा भी, हो रही, జరిగిపోయి. हो चुका भी है. ఎందుకంటే क्योंकि మనం చూస్తే బైబిల్ మనకి గుర్తు చేస్తుంది. बाइबल देखते तो हमें ये विषय याद आता है. ఎందుకంటే क्योंकि ఆఖరి దినాలలో మనం ఉన్నాము. हम अंतिम दिनों में हैं. ఆఖరి దినాలలో अंतिम दिनों में మీరు हैं. ప్రకటన గ్రంథము 7 సంఘాల గురించి కనుక మీరు చూస్తే, प्रकाशित वाक्य का 7 कलीसियों को लेकर देखेंगे. 1వ అధ్యాయంలో पहले अध्याय में మనకి 7 సంఘాలు కనిపిస్తాయి. అక్కడ हमें 7 कलीसिया दिखाई देता है. ఆ 7 సంఘాల్లో ఆ 2వ అధ్యాయంలో दूसरे अध्याय में మనకి 7 సంఘాలు కనిపిస్తాయి. 7 कलीसिया दिखाई देता है. అంటే ఎఫెసీ సంఘం నుండి లౌదీక సంఘం వరకు చూస్తే, इफिसियों की कलीसिया से लेकर लौदीकी कलीसिया तक देखेंगे. జాగ్రత్తగా గమనించాలి. आप ध्यान से सुनना है. బైబిల్ ఉన్నవాడు జాగ్రత్తగా గమనించాలి. जिसके पास बाइबल है वो ध्यान से देखे, లేకపోతే వినండి, नहीं तो सुनिएगा. జాగ్రత్తగా వినండి. ध्यान से सुनिएगा. ఏ దినాల్లో ఉన్నామో మనం చెప్పబోతున్నాం. ఇప్పుడు हम कौन सा दिनों में है इस बात का एहसास दिलाने वाला. 6 సంఘాలు గడిచిపోయింది. 6 कलीसिया का काम बीत चुका है. ఎఫెసీ సంఘం నుండి మనం కనుక చూస్తే एफिसी की कलीसिया से लेकर अगर हम देखते हैं 6 సంఘాలు మనకి గడిచిపోయింది. 6 कलीसियों का विषय बीत चुका है. 7వ సంఘంలో మనం ఉన్నాం. अभी हम 7वीं कलीसिया में हैं. ఈ 7వ సంఘములో इस 7वीं कलीसिया में లవదీకియా సంఘము, लौदीकिया की कलीसिया के बारे में 7వ సంఘములో లవదీకియా సంఘము 7 कलीसियों में आखिरी कलीसिया है लौदीकिया. ఈ ఆఖరి దినాల్లోనంట इन आखिरी दिनों में మనుషులు ఎలా ఉంటారో వారి గురించి రాయబడిందండి. इंसान किस रीति से रहते हैं उसके बारे में लिखा हुआ है. రండి, మీరు आइए देखिएगा. పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక అంతటా తెలిస్తే, अगर तिमोथी की लिखी हुई पत्री पौलुस का दूसरा शब्द को देखें, ఈ లవదీక సంఘము ఈ ఆఖరి సంఘంలో మనుషులు ఎలా ఉంటారు అని చెప్పబడింది. इन आखिरी दिनों में
लौदीकी कलीसिया की जैसा लोग हैं कैसे होंगे बता दिया गया है। చూడండి 3వ అధ్యాయము देखिए तीसरे अध्याय తిమోతికి రాసిన 2వ పత్రిక दूसरी तिमोथेयुस की पत्री అంత్య దినములలో तीसरे अध्याय का అపాయకరమైన కాలములో వచ్చుచున్నవని తెలుసుకొనుము। पर ये स्मरण रखें कि अंतिम दिनों में कठिन समय आएगा। మనుషులు ఎలా ఉంటారో చెప్తున్నాడు। यहाँ पे मनुष्य किस रीति से होंगे वो ఈ లౌదీక సంఘము इस लौदीकी कलीसिया ఈ ఆఖరి సంఘములో अंतिम कलीसिया में మనుషులు ఎలా ఉంటారో చెప్తున్నాడు। मनुष्य किस प्रकार होंगे वो ఎలా ఉంటారంట? कैसे होंगे? స్వార్థ ప్రియులు। स्वार्थी है। ఎలా ఉంటారండి? कैसे है? స్వార్థం। स्वार्थी। స్వార్థం అంటే ఏంటి? स्वार्थी का मतलब क्या है? వాళ్ళే చూసుకుంటారు। वो खुद का ही सोचता है। వాళ్ళే చూసుకుంటారు। खुद के बारे में ही। ప్రభు గురించి ఆలోచించరు। परमेश्वर के बारे में नहीं सोचता। ఆత్మీయ స్థితి గురించి ఆలోచించరు। आत्मिक स्थिति को लेकर नहीं सोचते। ఇంకోటి ఏం తెలుసా? और बात क्या पता है? నులివెచ్చని స్థితి। गुनगुना हालत में रहते हैं। నులివెచ్చని స్థితి गुनगुना हालत में रहते हैं। అంటే ఈనాడు క్రైస్తవుల గురించి మనం చూస్తే इन दिनों में मसीहों के बारे में अगर हम देखते हैं మనకు దేవుడు కావాలి, లోకము కావాలి। तो मसीह लोगों को आजकल परमेश्वर भी चाहिए, संसार भी चाहिए। దీన్నే నులివెచ్చని స్థితి అన్నాం। किसी को बोलते हैं गुनगुना का जिंदगी। దేవుడు ఏమంటున్నాడు? परमेश्वर क्या कहता है? లోకాన్ని అసహించుకోండి। संसार से घृणा करो। లోకాన్ని అసహించుకో संसार को घृणा करो। అంటే లోకంలో ఉన్న చెడ్డ కార్యాలను అసహించు। जैसे कि संसार के बुरे कामों को घृणा करो। చెడ్డ పనులను అసహించు। बुरे कामों को घृणा करो। చెడ్డ మనుషులను గుర్తించు। और बुरे लोगों को पहचानो। క్రమం లేనివాడు। जो नियम के बिना चलते చెడ్డ हैं। మనుషులు అంటే ఎవరండి? बुरे लोग मतलब कौन है? చెడ్డ మనుషులు అంటే క్రమం లేనివాళ్ళు నాకు। बुरे लोग यानी कि बिना नियम का चलने वाले। వాళ్ళంట స్వార్థ ప్రియులు, वो लोग स्वार्थी है, ధనాపేక్షులు। लोभी है। అంటే దేవుడి కంటే ధనమే ఎక్కువ వాళ్ళకి ఆశ। यानी कि वो लोग परमेश्वर से बढ़कर धन के ऊपर व्यामोह रखते हैं। డబ్బు पैसा चाहिए बस। డబ్బు पैसा। అక్కడ ఈ ఆఖరి దినాల్లో అంట इन आखिरी दिनों में ఈ లౌదీకులు అంట इस लौदीकी कलीसिया में ధనాపేక్షలు ఎక్కువగా ఉంటారంట। लोग ही धन का व्यामोह रखने वाला बहुत ज्यादा है। దేవుడి కంటే, దేవుని కార్యాల కంటే ధనము ఎక్కువగా ఉండాలని ఆశిస్తూ ఉంటారు। परमेश्वर से भी, परमेश्वर का कामों से भी ज्यादा धन ज्यादा हो, इस बात की चिंता करते తర్వాత हैं। బింకములాడువారు, इसके बाद लीगमान, అహంకారులు, अभिमानी, దూషకులు, निंदक, తల్లిదండ్రులకు అవిధేయులు। माता पिता की आज्ञा टालने वाले। ఈనాడు చూడండి పిల్లరా, इन दिनों में देखिए మన గృహాల్లోనే हमारे घरों में भी తల్లిదండ్రులు అంటే గౌరవం లేకుండా, माता पिता को इज्जत नहीं करते। తల్లిదండ్రులు అంటే గౌరవం లేకుండా జీవిస్తున్నారు। माता पिता को इज्जत ना करते हुए తల్లిదండ్రుల్ని అసహ్యంగా మాట్లాడుతున్నారు। माता पिता को घृणा करते हैं, ऐसी बातें कहते हैं। వాళ్ళు ఏమంటారు? మేము సేవ చేస్తున్నాం అంటారు। वो क्या कहते हैं? हम भी प्रभु का काम करते हैं। ఇక్కడ సేవ చేయటం ముఖ్యం కాదు, यहाँ पे सेवा करना प्रमुख नहीं है। దానికి దేవుడి వాక్యానికి విధేయులు అవడం ముఖ్యం। सबसे बड़ी बात है परमेश्वर का वचन का अधीन हो जाए। ఈ లోకంలో చాలా మంది మనుషులను చంపుతూ ఉంటారంట, మేము దేవుడి సేవ చేస్తున్నాం అంటారు। वचन में लिखा गया है कि इन दिनों में बहुत सारे लोग एक दूसरे का घात करते हैं और बोलते हैं परमेश्वर की खातिर कर रहे हैं। అంటే మనుషుల్ని కొంతమంది అంటే రెండు విధాలుగా చంపుతారు। इंसान को कुछ लोग दो तरीके से मारते हैं। ఒకటి శారీరకంగా చంపుతారు, एक तो शारीरिक रीति से, రెండు ఆత్మీయంగా చంపుతారు। दूसरा विषय आत्मा से। అంటే ఆత్మీయతలో అనరాని మాటలు అంటూ చంపుతారు। यानी कि आत्मा को ठेस पहुंचने वाले बात అందుకనే मारते हैं। సొలొమోను మహారాజు కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు కలరు। इसलिए राजा सुलेमान ने लिखा था कि तलवार के समान అది ఆజ్ఞలో वाले बातें बोलने वाला है करके बताता है। 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? నీ తల్లిదండ్రులను సన్మానించుకో। 10 आज्ञाओं में एक आज्ञा है कि अपने माता पिता का आदर कर। నీ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండొద్దు। माता पिता का इनकार मत कर। ఈనాడు సైతాన్ అంటున్నాడు, इन दिनों में शैतान कहता है సేవ చేస్తున్నారు, యేసు ప్రభు సేవ, आप यीशु की सेवा करते हो కానీ ఆజ్ఞలో పడబాకు। मगर आज्ञा का अधीन मत होना। సేవ చేయండి, सेवा तो करो, సేవ చేయాలని ఎగవండి సేవ కోసం ఎగవండి, सेवा के लिए आगे बढ़ो, కానీ తల్లిదండ్రులు మాత్రం అవిధేయులు ఉండొద్దు। लेकिन माता पिता का अधीन मत बनो। అంటే ఇది సైతాన్ కాని పని। यानी कि शैतान का काम है। అంటే నువ్వు దేవుళ్ళలో ఉండగానే దేవుడికి విధేయులుగా ఉండదు నువ్వు। कहने के लिए आप परमेश्वर में रहो मगर परमेश्वर के आगे मत झुको। అందుకని ప్రియులారా, इसलिए प्रियो, ఈ ఆఖరి దినాల్లో అలాంటి వాళ్ళు ఉంటారు। इन आखिरी दिनों में इस तरह का लोग होंगे, తల్లిదండ్రులకు అవిధేయులు, माता पिता की आज्ञा टालने కృతజ్ఞత वाले, లేనివారు, కృతజ్ఞత లేనివారు। कृतज्ञ करके लिखा है। అంటే అదేంటి? यानी कि చేసిన ఉపకారాలని మీరు మర్చిపోయేవారు। जो भला काम किए हैं उन भले कामों को भूलने वाले। ఈ అంత్య దినాల్లో ఉంటారంటాడు। ऐसा लोग इन अंतिम दिनों में मिलेगा। ఉంటున్నారు కూడా, है भी ये भी, మన ముందే ఉంటున్నారు కూడా। हमारे सामने है। కృతజ్ఞత లేనివారు, कृतज्ञ है, చేసిన మేలును మర్చిపోయేవాళ్ళు किए गए उपकार को भूलने वाले हैं। ఈ ఆఖరి దినాల్లో ఉన్నారు ప్రియులారా। इन अंतिम दिनों में है वो लोग। ఇంకేమంటున్నాడో చూడండి, और क्या कहता है? అపవిత్రులు,
ఎలాంటి వాళ్ళంట? कैसा लोग? అపవిత్రులు అంటే अपवित्र यानी చెడ్డ కార్యాలు చేసేవాడు, बुरा कामों को करने वाले, పాపాలు చేసేవాడు, पाप करने वाले, ఆజ్ఞకు విరుద్ధంగా ఉన్నవాడు, आज्ञा का खिलाफ चलने वाले, తర్వాత అనురాగ రహితులు. उसके बाद कहते हैं दया रहित। ఎవరంట? कौन है? అనురాగం దయలేని వాడు. दया रहित लोग, దయ ఉండదండి. दया नहीं रहती। దయ లేని వాడు నిర్దయుడు. जिसके पास दया नहीं है वो निर्दयी है। దయ దేవుడి నుంచి వస్తుంది. दया जो है परमेश्वर से आता है। నిర్దయ ఎక్కడి నుంచి వస్తుంది? निर्दय कहाँ से आता है? సాతాను నుంచి. शैतान से। ఇది గమనించాలి మనం. इस बात को पहचानना है। సాతాను నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, దేవుడి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామో ఈ రెండు మనం గమనించాలి ప్రియులారా. हमें परखना होगा और महसूस करना होगा, पहचानना होगा शैतान से क्या सीख रहे, परमेश्वर से क्या सीख ఈ ఆఖరి దినాలలో इन आखिरी दिनों में క్రైస్తవులుగా మనము अब मसीह होने के नाते సైతాను నుంచి ఏం నేర్చుకుంటున్నాం, అవును దేవుడి నుంచి ఏం నేర్చుకుంటున్నాం. शैतान से क्या सीख रहे और परमेश्वर से क्या सीख रहे? మనం సైతాను గమనిస్తున్నామా? क्या शैतान का कामों को पहचानते हैं? వాడి ఆలోచన ఏంటి? उसका सोच क्या है? దేవుని కంటే ఎక్కువగా ఆలోచన ఉంటుందండి. उसका सोच परमेश्वर से बढ़कर होता है। అంటే లోకపు ఆలోచనలు, लेकिन संसार से, ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటి? संसार का जो कुछ भी है वो क्या है? అంతా కూడా నశించిపోయేది. सब कुछ खत्म होने वाला है, అంతా నశించిపోయేది. सब कुछ नाश होने वाला है। ఇంకేమంటున్నాడు? और क्या कहता है? అతిద్వేషులు, क्षमा रहित बोलते हैं। అతిద్వేషులు क्षमा रहित క్షమించరండి. यानी कि किसी को क्षमा नहीं ఒక करते। మనిషి ఇంకొక మనిషిని క్షమించడు. एक इंसान दूसरे इंसान को क्षमा ही नहीं कर रहे, పగ పెట్టుకుంటారండి. बदला लेने का स्वभाव रखते పగ हैं, పెట్టుకుంటారండి. बदला लेने का ఇది स्वभाव। లౌదేకి సంఘం కదా, ये लौदेकी कलिशा है ना, యాగ సంఘం కదా. ये अंतिम कलिशा ఈ है। లౌదేకి సంఘం ఇలాంటి వాళ్ళే ఉంటారు. इस लौदेकी कलिशा में इन अंतिम दिन में ऐसे ही लोग रहते हैं, వాళ్ళిద్దరూ క్షమించరండి. वो दूसरों को क्षमा नहीं करते। నిన్నేమన్నా అన్నారు అనుకో, मान लीजिए आपको कुछ कहा, క్షమించాలి. क्षमा करना है। నీకు వ్యతిరేకంగా మాట్లాడారు, आपके खिलाफ कुछ बोला है, క్షమించాలి. क्षमा करना है, క్షమించాలి. क्षमा करना है। ఒక మనిషి ఇంకొక మనిషిని క్షమించకుండా एक इंसान दूसरों को क्षमा ना करते हुए ప్రార్థన చేస్తే प्रार्थना करे तो ఆ ప్రార్థన నేను వినను అంటున్నాను. प्रभु कहता है वो प्रार्थना मैं नहीं सुनूंगा। ఒక మనిషిని క్షమించకుండా, एक इंसान दूसरों को क्षमा नहीं ఒక करता, మనిషి ఇంకొక మనిషిని ఓర్చుకోకుండా, एक इंसान दूसरों को नहीं सहते हुए మేము క్రైస్తవులు అని हम ईसाई बोलते हैं। మనం మా ప్రార్థన చేస్తే अगर प्रार्थना करने से ఆ ప్రార్థన పరమేశ్వరుని దగ్గరికి పోదు. वो प्रार्थना परमेश्वर का सम्मुख नहीं जाएगा। ఇంకేమన్నాడు? और क्या कहता है? మనం అంటే దేవుడు మాట్లాడుతుంటే ఆయన నవ్వుకుంటాడు ఆకాశంలో. ऐसा लोग अगर परमेश्वर के बारे में बोलेंगे तो वो स्वर्ग में होकर हंसता है, నవ్వుకుంటాడు. परमेश्वर हंसता है నేను करके క్షమించను. मैं क्षमा नहीं करूंगा, పగ. बदला नहीं लूंगा। ఎవరైతే ఒక మనిషిని ఇంకొక మనిషి తప్పులు క్షమించరో వాళ్ళ యొక్క హృదయంలో ఎప్పుడు పగ ద్వేషాలు ఉంటాయండి. कभी भी देखिएगा एक इंसान दूसरे इंसान का गलती को क्षमा नहीं करता, इसका मतलब उसके अंदर हमेशा बदला लेने वाला स्वभाव है। ఈ పగ, ఈ దేశం అనేది సాతాను నుంచి వస్తుందండి. ये बदला लेने का स्वभाव, घृणा करना जो है शैतान से है। దేవుడి నుంచి వచ్చేది ఆత్మ ఫలాలు. परमेश्वर की ओर से आता है आत्मिक फल। గలతీయులకు రాసిన పత్రిక చూద్దాం. गलतियों की लिखी हुई पत्रिका में हम देखते हैं 5వ అధ్యాయం తీద్దాం. अध्याय 5 को देखें, 22 నుంచి కనుక చూస్తే अगर 22 वचन से देखें, ఒక మనిషిలో పగ, ద్వేషము, క్షమించడాని గుణము అది సాతాను నుంచి వచ్చింది. एक इंसान के अंदर बदला लेने का स्वभाव, क्षमा ना करने वाला स्वभाव दृढ़ करना एक तो शैतान की ओर से है। కానీ దేవుని చూసినట్టు ప్రేమ, परमेश्वर से क्या आया है? प्यार, సంతోషము, आनंद, సమాధానం. शांति। అర్థమవుతుందా? समझ में आ रहा है? క్రైస్తవులు మనకి ఏం కావాలి ఈ దినాల్లో? मसीह होने के नाते हमारे अंदर क्या लक्षण होनी चाहिए? డబ్బు ఇక్కడే వచ్చి పోతాం. ऐसा तो यही छोड़ के चले నిన్న जाएंगे। 3 ట్రైన్లు యాక్సిడెంట్ అయ్యింది. कल का दिन हम देखते हैं कि 3 ट्रेन आपस में भिड़े हैं, ఎవరికి తెలియదు ఏం జరుగుతుందో. किसी को पता नहीं था क्या हो रहा है। 3 ట్రైన్ 3 ट्रेन, భయంకరమైన యాక్సిడెంట్. बहुत भयानक एक्सीडेंट हुआ। వాళ్ళు ఎత్తుకుపోయారు. क्या वो जो मर गए थे वो कुछ लेके गए? చెప్పండి. बताइए, వాళ్ళు ఎత్తుకుపోయారా? वो कुछ लेके गए थे? కానీ लेकिन అందులో నిజంగా క్రైస్తవులు, మంచి క్రైస్తవులు, కొత్తగా జన్మించిన క్రైస్తవులు కనిపిస్తే अगर उनमें से कोई सच्ची में मसीह में नया सिरे से जन्मा हुआ मसीह होगा, ఏం తీసుకెళ్తారు తెలుసా? वो क्या लेके गया? మంచి కార్యాలు తీసుకెళ్తారు. अपने धार्मिकता का कार्यों को लेके जाएगा ఇంకేం తీసుకెళ్ళారు? और कुछ नहीं ले जाएगा। మంచి కార్యాలు, अच्छे कामों को, నీతి క్రియలు, धार्मिकता का काम, అవి తప్పితే ఏమీ తీసుకెళ్ళరు. उसके अलावा कुछ भी नहीं ले जाएगा। ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడు? वो इंसान कहाँ होगा? ఆయన ఎక్కడ ఉంటది? कहाँ होगी? అబ్రహాం రొమ్మున అనుకుంటాం. अब्राहम की छाती में चिपके होंगे। అలాగే మనం చనిపోతాం. हम भाई एक्सीडेंट में कुछ చనిపోవాలి, మనం చనిపోవాలి. ये नहीं सोचना हम एक्सीडेंट में नहीं जाएंगे। వాళ్ళు చనిపోయారు, वो मर गए,
అమ్మో వాళ్ళందరూ కదా పాపులు మనం చనిపోమనుకోబాక. वो सब शायद पापी होंगे, हम नहीं मरेंगे। ఈ దుర్ఘటనలు భూమి మీద జరుగుతాయండి. ये दुर्घटना तो इस धरती पर होता है, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. कभी भी कुछ भी हो सकती है। మేము వస్తున్నాం, अभी हम आ रहे थे, మేము వస్తున్నాం, अभी हम आ रहे थे, రెడ్ లైట్ దగ్గర బండి ఆగి ఉంది. रेड लाइट के पास हमारी गाड़ी रुकी हुई మా थी, ఓలా ఆగి ఉంది. हमारी ओला रुका हुआ था। అయితే ఆ బండి కొంచెం స్టార్ట్ అయింది. तो आगे की गाड़ी थोड़ा आगे बढ़ी थी, వెనకపై నుంచి పెద్ద సౌండ్ వచ్చింది మా బండిని గుర్తించాం. तो पीछे से ऐसी आवाज आई, कोई गाड़ी हमको टक्कर मार रही है। నడుములలో ఒక్కసారి గతకమని ఒక్కసారిగా ఏమో జరిగిన బాధగా हमारी सबकी कमरें ऐसे परेशान हो गए कि क्या हो गया, कुछ समझ नहीं आया। డ్రైవర్ ఏమైందా मैंने ड्राइवर से कहा क्या हो गया। ఇది పడిపోయింది కావాలి. मैंने सोचा गाड़ी के नीचे कुछ ऐसी चीज टूट के गिर गया, ఇది పడిపోయింది కావాలి. टूट के गिर गई होगी। అయితే వెనక మా వ్యక్తి వచ్చి నుంచున్న బండిని గుర్తింది. तो पीछे से एक कार वाला आया, जो हमारी गाड़ी खड़ी थी उसी को टक्कर मारा। అదే కనుక స్పీడ్ లో ఉంటే अगर वही रफ्तार में होता ఏమవుతుంది? क्या होता, గాడి పలట అయిపోతుంది. गाड़ी पलट जाती, ఏమైనా వచ్చు. कुछ भी हो सकती थी। ఏమో మనతోటి అవుతుందనుకోబాకండి. ఎప్పుడు ये नहीं सोचना हमारे साथ ऐसा दुर्घटना नहीं होगी, అవుతుంది. हो सकती है। కానీ ఒకటే తెలుసా, लेकिन एक बात पता है, మనం ఏం తీసుకెళ్తాం ఈ हम లోకంలో? क्या लेके जाएंगे इस संसार నువ్వు से। కట్టుకున్న బట్టలు కూడా తీసుకెళ్ళవు తెలుసా? आप जो पहने हुए ना कपड़े वो भी नहीं ले जाओगे, నువ్వు కట్టుకున్న బట్ట కూడా నీతో రాదు తెలుసా? आप पहने हुए कपड़े तक भी नहीं ले जाओ पाओगे। చివరికి ఏమవుతుంది తెలుసా? अंत में क्या होगा पता है, వాళ్ళు మనల్ని ఎత్తుకెళ్ళే వాళ్ళు ఏ బట్టలు కడతారో ఆ బట్టలే మనకు వస్తాయి. तो हमें जो ले जाते हैं ना हमारी लाश को, तो जो भी पहनाएगा वो रहेगा बस। ఆ కబ్రస్థానంలోకి ఏ బట్టలు అయితే మనం కడతారో ఆ బట్టలు ఉంటే నువ్వు కోరుకున్న బట్టలు కూడా ఉండవు అక్కడ. कब्रिस्तान तक भी आप चाहने वाला कपड़े नहीं रहेगा, जो हमें लाश के ऊपर बांधते हैं वही मिलेगा। అంటే చెప్పవలసిన విషయం ఏంటంటే क्या कहना चाहता నువ్వు हूँ, కోరుకున్నది ఏది కూడా నీతో రాదు. आप जो कुछ भी चाहते हो इस संसार से उसमें से कुछ भी आपके साथ। నిజమైన క్రైస్తవుడు ఈ ఆఖరి దినాల్లో తెలుసుకోవాల్సిందంటే నీతోటి ఏది రాదు. एक सच्ची मसीहा इन आखिरी दिनों में जानना चाहिए आपके साथ कुछ भी नहीं आएगा। అందుకని మనం ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి. इसलिए हमारे पास आत्मिक फल होनी चाहिए, ప్రేమ, प्रेम होनी चाहिए, సంతోషం, आनंद होनी चाहिए, సమాధానం, शांति होनी चाहिए। ఏముండాలంట? क्या होनी चाहिए? సమాధానం. शांति। సమాధానానికి వ్యతిరేకం ఏం చెప్పండి? शांति और मेल मिलाप का खिलाफ क्या है बताइए? అసమాధానం. अशांति। మన తరపు నుంచి మనం సమాధానం కోరుకోవాలి. हम अपनी ओर से शांति चाहना चाहिए। క్రైస్తవుడు ప్రతి క్రైస్తవుడు వినాల్సింది ఏంటంటే हर एक मसीह क्या सुनना चाहिए, మన తరపు నుంచి సమాధానము కోరుకోవాలి. हम अपनी ओर से हमेशा शांति बनाए रखनी అవతల चाहिए। వ్యక్తి సమాధానం కోరుకోవట్లా, सामने वाला शांति मेल मिलाप नहीं चाहता है, కోరుకోవట్లా. नहीं चाहता हो, మనం ఏం చేస్తాం? हम क्या करेंगे? మనం సమాధానం పడాలనుకుంటున్నాం, हम तो मेल मिलाप और शांति रखना चाहते हैं, కలిసి ఉండాలనుకుంటున్నాం, मिलजुल के रहना चाहते हैं, అది వాళ్ళు కలిసి ఉంటుంది. लेकिन वो नहीं रहना चाहते। తేడా ఏంటి తెలుసా? फर्क क्या है पता మన है? దేవుని భయం, हमारे अंदर परमेश्वर का डर, మనలో క్రీస్తు వాక్యం ఉంది, हमारे अंदर मसीह का वचन है, మనలో దేవుని యొక్క ఎవరు కోపం దాన్ని ఏమంటాం మనం ఆలోచన ఉంది. हमारे अंदर परमेश्वर का ख्वाब है, మన ప్రార్థన దేవుడు వినాలా, हमारी प्रार्थना प्रभु सुनना है। కానీ అవతల వాళ్ళు మనల్ని ఇంకా చేస్తున్నారు. लेकिन हमारे बेटे हमें इनकार कर रहे हैं, तो పగలే దేశాలే పెట్టుకున్నారు అనుకుందాం. मन के अंदर ऐसी द्वेष दृढ़ रखा होगा। కానీ ఒక క్రైస్తవుడిగా నీ తరపు నుంచి మాత్రం ఏమి ఉండకూడదు. लेकिन एक सच्ची मसीह होना चाहते तो आपकी ओर से कुछ नहीं होनी चाहिए, ఏమి ఉండకూడదు నీ తరపు कुछ నుంచి. भी कमी नहीं होनी चाहिए। నిజంగా నీ ప్రార్థన దేవుడు వినాలంటే सच्ची में अगर आपकी प्रार्थना प्रभु सुनना हो, నీలో ఏముండాలంట? आपके अंदर क्या होनी ఆత్మఫలం ఉండాలి. चाहिए? आत्मिक फल होनी అంటే चाहिए, ప్రేమ ఉండాలి, प्रेम होनी चाहिए, సంతోషం ఉండాలి, आनंद होनी चाहिए, సమాధానం ఉండాలి. शांति होनी चाहिए। సంఘంలో మనం సంఘంలో ఉన్నాం, हम सब कलिशा में हैं, మొదటి నుంచి మనం సంఘంలో ఉన్నాం, शुरू से कलिशा में हैं, మనందరం కలిసి ఉండాలి, हम सब मिलजुल के रहनी అందరం चाहिए, కలిసి ఉండాలి. मिलजुल के रहे। ముందు సమాధానం ఉన్నాం మనం, पहले भी मिलजुल के थे, అవి ఇప్పుడు కూడా సమాధానం ఉండాలి. अभी भी मेल मिलाप से ఈ रहना चाहिए। సమాధానాన్ని మనం పాడు చేసుకోకూడదు. इस मेल मिलाप को हम नहीं खराब करना चाहिए। అందుకని ప్రేమ, సంతోషము, సమాధానం. इसलिए प्रेम, आनंद, शांति। చూడండి తర్వాత అంటాడు इसके बाद कहता है ఇంకా ఈ తిమోతిలో రాయబడింది तिमोथी में जो तीसरे अध्याय में, అపవాదుకులు ఉంటారట. और वे दोष लगाने वाले होंगे। ఎవరుంటారట? कौन होंगे? అపవాదకులు. दोष लगाने అంటే वाले, ఇతరుల మీద దోషాలు మోపేవాళ్ళు, हमेशा लोगों के ऊपर दूसरों के ऊपर दोष लगाने వాళ్ళు वाले। అలాంటి వాళ్ళు, వీళ్ళ లాంటి వాళ్ళు, వీళ్ళు లాంటి వాళ్ళు, వాళ్ళ లాంటి వాళ్ళు. ఈ ఆఖరి దినములో ఏ సంఘంలో ఉంటారు వాళ్ళు? लवदीकिया। లవిదేకి సంఘంలో ఉన్నారు వాళ్ళు. इन आखिरी दिनों में ऐसा लोग कहाँ पे? लवदीकी कलीसिया में ఈ లవిదేకి సంఘంలో ఆఖరి దినాల్లో ఉన్నారు. ये आखिरी कलीसिया में बोलते हैं, ఎవరంట ऐसा వాళ్ళు? नहीं है, ऐसे नहीं करके बोलते हैं। ఎవరంట వాళ్ళు? वो कैसे लोग हैं? అపవాదకులు. दोष लगाने वाले, అంటే ఇతరుల మీద
దోషాలు మోపుతారు, हमेशा दूसरों के खिलाफ दोष लगाते అందులో యేసు ప్రభు ఏమన్నారో తెలుసా? इसलिए यीशु ने क्या बोला पता है? నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసుకొని ఎదుటి కంటిలో ఉన్న నలుసుని ఎత్తుకో అన్నాడు. यीशु मसीह ने कहा तुम्हारी आंख की लट्टा को हटाओ पहले, बाद में दूसरों की आंख की तिनका को। నిజమైన క్రైస్తవుడు, सच्ची मसीहा, కొత్తగా జన్మించిన క్రైస్తవుడు नया सिरे से जन्मा हुआ मसीहा ఏం చేస్తాడండి? क्या करता है? నీ కంటిలో దూలం అంటే అర్థం ఏంటి? आपकी आंख में लट्टा का मतलब क्या है? అంటే పాపం అనే దూలం, पाप का लट्टा, పాపం అనే పెద్ద దూలం. पाप जो बहुत बड़ा साइज में है। నిన్ను ఏమంటున్నాడు? నిన్ను ఇతరులపై దోషం మోపమని చెప్పలా, आपसे ये नहीं कहता दूसरों के ऊपर दोष लगाओ, నువ్వు నన్ను క్షమించమనే చెప్తున్నాడు. आपको यही कहा गया है आप क्षमा ही करो, నిన్ను క్షమించమనే చెప్తున్నాడు. आपको बोला गया है कि आप क्षमा ही మరి करो। ఇంతలో దూరము, आपकी आंखों में इतना बड़ा लट्टा, పాపం అనే దూరం, पाप का लट्टा, వ్యతిరేకమైన దూరం, विरुद्ध बोलने वाला लट्टा, అది మనం పెట్టుకొని वो हम रखते हैं हमारे अंदर। ఇతరులలో మనం ఏమేమి జరుగుతున్నాం? दूसरों को लेके क्या दोष लगाते हैं? నలుసు నలుసు उनकी आंखों में तिनका को ढूंढते हैं। అంటే ముందు దేవుడు ఏమంటున్నాడంటే इसलिए प्रभु क्या कहता తన है? వాక్యం ద్వారా अपने वचन के द्वारा ముందు మనకు మనం సరి చేసుకోవాలి, पहले खुद को सुधारें, ఇతరులపై మనం దోషం మోపకూడదు. दूसरों के ऊपर कोई दोष ना लगाए। వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అనకూడదు. किसी को लेके वैसा लोगो नहीं बोलना అది चाहिए। దేవుని యొక్క చిత్తం కాదు. ये परमेश्वर का इच्छा नहीं है। అది మనం చెప్తే अगर आप बोले तो అలా ఉండకూడదు, ऐसा नहीं रहना మనం चाहिए, అలా ఉండకూడదు. ऐसा नहीं रहना चाहिए। కానీ మేము ఉండలేకపోతాం, कहते हैं हम ऐसा नहीं रह पा रहे, ఉండలేకపోతాం. हम ऐसा नहीं रह पा నేను रहे। ఆంధ్రలో కూడా చూశాను, मैंने आंध्र में भी देखा చాలా మందిని చూశాను. बहुत सारे लोगों को, క్రీస్తుని ఎరుగున్న వాళ్ళే వాడు, वो मसीह को जानने वाले ప్రభు नहीं, వాళ్ళకి తెలుసు. प्रभु के बारे में जानते కానీ हैं, వాళ్ళలో ఏం లేదు, लेकिन उनके अंदर क्या नहीं है? ఏం లేదు, దేవుని యొక్క సమాధానం లేదు, उनके अंदर परमेश्वर का शांति नहीं है, సమాధానం లేదు. शांति नहीं है। అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? इसलिए क्या कहता है? అపవాదులు ఉన్నారంట, दोष लगाने वाले हैं, అజిత్రేయులు ఉన్నారంట. असंयमी करके लिखा हुआ है। అజితేంద్రియులు असंयमी ఎవరంట? संयम ना रखने वाला, అంటే ఓర్పు సహనము వాళ్ళలో ఉండదు. संयम ना रखने वाला है वो। అంటే ఓర్పు సహనము దీర్ఘశాంతము ఇవన్నీ వాళ్ళలో ఉండవు. उनके पास धीरज सहनशीलता नहीं होता, కోపం, हमेशा गुस्सा से रहते हैं, ఒకరి మీద ఒకరి మీద కోపం, किसी न किसी के ऊपर गुस्सा रहना है, పగ. बदला लेने का स्वभाव। మన తెలుగులో ఒక మాట దాని గురించి, तेलुगु में कहावत है, తాసుబావు లాంటి పగ పెట్టుకుంటారు. एक कोबरा के जैसा, ఏమంటారు? कोबरा का जैसा बदला लेने का తాసుబావు स्वभाव, లాంటి పగరాయి, कोबरा की जैसा बदला लेने का ఆ स्वभाव, పగ తగ్గదండి. वो बदला लेने का स्वभाव। తాసుబావు ఎప్పుడన్నా మార్పు చెందుతా? वो कोबरा कभी बदलता है क्या? తాసుబావు ఎప్పుడన్నా మార్పు చెందుతా? कभी बदलता है वो? చెప్పండి. बदलती है अपने स्वभाव से? वो नहीं बदलती। కానీ దేవుడు మనకు మార్పు ఇచ్చాడు, लेकिन परमेश्वर हमें बदलने की हम मौका दिया। मनुष्य हैं। हम इंसान हैं, మనకు వాక్యం ఇచ్చాడు, हमें वचन दिया है, మనం మారాలి, हम बदलना है, సంఘంలో మారాలి. कनिष्ठ में सुन के बदलना है। ప్రభా నేను నీ నేర్చుకుంటాను. मैं सुनूंगा प्रभु और सीखूंगा। అలాంటి వాడు ఎవరైనా ఉంటే अगर ऐसा कोई है तो మనం క్షమిస్తాను. ऐसा लोगों को मैं क्षमा నేను करूंगा, సంఘంలో కొంచెం నేర్చుకుంటాను. मैं कनिष्ठ में आके सीखूंगा। నేను అలాంటి పగ పెట్టుకోను. मैं इस तरह का बदला लेने का स्वभाव नहीं रखूंगा। ఒకసారి ఒక వ్యక్తి తన కుటుంబాన్ని బాగా బాధ పెడుతున్నాడు. एक इंसान अपने परिवार को बड़ा दुख दे रहा था। ఎలా అంటే कैसा है कि రోజు సారాయి దుకాణం కాడ తాగి పడిపోతాడు. रोज जो है अड्डे के पास जाता है, पीता है खूब और लुढ़क जाता है, బాగా సారాయి తాగుతాడు, खूब दारू पीता है, ఆడే పడిపోతాడు. वही लुढ़क जाता है। వాళ్ళ పిల్లలు उनके बच्चे భార్య पत्नियों ఎవరో వచ్చి कोई ना कोई आके అతను ఎత్తుకుని తీసుకెళ్తారు. उसको उठा के ले जाते हैं। ఒక రోజు एक दिन అతను తాగి కరెక్ట్ గా ఆ బజార్ లో పడిపోయాడు. वो पिया और जाके ठीक सड़क में गिर गया, బజార్ లో పడిపోయాడు. सड़क में गिर गया। అయితే ఒక పాస్టర్ గారు వచ్చాడు. एक पास्टर जी आए थे, వచ్చి పాపనే పడిపోయాడని చెప్పి అన్ని ఇంట్లో మజ్జిగ నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు. बोले बेचारे गिर गए करके घर जाके लस्सी लेके आ गया, మజ్జిగ నీళ్ళు తీసుకొచ్చాడు. लस्सी लाया, ఆ మజ్జిగ తాగాడు. वो लस्सी उसको पिलाया, అతను చెట్టు కింద తీసుకెళ్ళాడు, उसको लेके एक पेड़ के नीचे बिठाया, కూర్చోబెట్టాడు. उसको बिठाया, అతనికి మంచి వాక్యం చెప్పాడు, उसको अच्छा वचन सुनाया, మంచి వాక్యం చెప్పాడు. अच्छा वचन सुनाया। అయితే तो फिर ఈ మాటలు నచ్చింది. वो बातें उसको अच्छा लगा। అతను ఏం చేస్తాడంటే वो क्या करता है? రోజు తాగుతాడు, रोज पीता है, ఈ ఇంటికి వచ్చి కూర్చుని इनका करा के बैठता है, लस्सी मार, రోజు తాగుతాడు, रोज पीता है, ఇంటికి వస్తాడు, पास्टर जी का घर आता है, నాకు మజ్జిగ ఇవ్వండి. बोलता मुझे लस्सी दो, ఈయన మజ్జిగ ఇస్తాడు, ये बेचारा लस्सी देता है, చెట్టు కింద కూర్చోబెడతాడు, पेड़ के नीचे बिठाता है, వాక్యం చెప్తాడు. वचन बताता है। ఇది ఒక నెల రోజు జరిగిందండి. इस तरह एक महीना होता गया। ఆ తర్వాత उसके बाद ఇతను సారాయి దుకాణానికి వెళ్తున్నా, ये अब अड्डे पे नहीं जा रहा है, సారాయి దుకాణానికి వెళ్తున్నా. अड्डे पे नहीं जा रहे,
అన్నారంటే ఏంది నువ్వు సహాయ దుకాణానికి రావట్లేదు అడిగాడు. क्यों आप दारू के अड्डे में नहीं आ रहे करके पूछा. లేదంటే नहीं सर, నాకు ఒక భాషకు భాష చెప్పాడు, मुझे एक पास्टर जी ने वचन बताया है సహాయ దాపం తప్పు, ये दारू पीना गलत है. అతను అనగాక फिर उसने పిచ్చోడా నీకు యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు తెలుసా? अरे पागल, आपको ये पता है यीशु मसीह कहाँ पैदा हुआ है? తెలియదంటే उन्होंने बोला नहीं पता. యేసు ప్రభు ఎవరు పుట్టాడు తెలుసా? यीशु मसीह किसको पैदा हुआ पता है? తెలవదంటే. नहीं मालूम. बोला తెలవదా? नहीं पता. ఇంతలోకి ఈ స్నేహితుడు ఆయన రోజు చీతో పడుతూ అవుతూ ఉంటాడు. तो इसका एक दोस्त है, वो भी रोज आके वहाँ पीता रहता था. అతను వచ్చినాడంట, उसने आके बोला నీకు అది కూడా తెలీదా? आपको ये भी नहीं पता యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు తెలీదా? यीशु मसीह कहाँ पैदा हुआ पता है? ఎవరు పుట్టాడు తెలీదా? नहीं मालूम है क्या? యేసు ప్రభు మరి ఏమో అద్భుతాలు చేశాడు తెలీదా? यीशु मसीह ने क्या क्या अद्भुत काम किया वो भी नहीं मालूम. అరే నీకు ఈ తెలియకపోతే నీకేముందరా? अगर आपको ये भी नहीं पता तो क्या फायदा है? నీకు తెలుసండి అన్నాడంట. तो उसने पूछा आपको पता है क्या? ఆయన గ్లాస్ ఇచ్చి తాగుతా నాకు అన్ని తెలుసు అన్నాడు. वो दारू का ग्लास उठा के पीते हुए बोला मुझे सब कुछ पता है. ఎవరన్నాడు? क्या बोला? ఆయన సారాయి తాగుతా दारू पी रहा था. ఒరే నాకు అన్ని తెలుసురా అన్నాడు. अरे मैं सब कुछ जानता हूँ. అంటే అన్ని తెలిసినటువంటి క్రైస్తవుడు, यानी कि सब चीजों को जानने वाला मसीहा, కానీ పాపం నుంచి మనం బయటికి రా. लेकिन पाप से तो बाहर नहीं आया. మరి ఈ వ్యక్తి मगर ये व्यक्ति రోజు వాక్యం విన్నాడు. रोज वचन सुना है. నేను ఒక విషయం చెప్తాను, मैं एक बात कहता हूँ, మీలో అందరూ అడుగుతున్నారు, आप में से सबको मैं पूछता हूँ, నా గురించి నేను చెప్తాను. मैं अपने बारे में भी बताता हूँ. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నాకు బైబిల్ తెలియదు. जब मैंने यीशु पर भरोसा किया था तब तक मुझे बाइबल नहीं मालूम था. నాకు తెలియదు. मुझे नहीं पता था. నేను యేసు ప్రభు గారు రక్షకుడుగా నమ్ముకున్నాను, నా బైబిల్ అంతా తెలుసు. जब मैंने यीशु को प्रभु और उद्धारकर्ता के रूप में स्वीकारा था पूरा बाइबल नहीं मालूम. నేను ప్రభు స్నేహితుడు, బైబిల్ తెలుసా? प्रभु को जब मैंने स्वीकारा था पूरा बाइबल नहीं మీ అందరూ पता. తెలుసా? क्या आप सबको मालूम था क्या? యేసు నమ్ముకున్నప్పుడు, यीशु को भरोसा యేసు करा, ప్రభు గారు రక్షకుడుగా అంగీకరించినప్పుడు जब यीशु को प्रभु और उद्धारकर्ता के रूप में स्वीकारा था, బైబిల్ అంతా తెలుసా? क्या पूरा बाइबल तब तक आपको मालूम था? తెలుసా? पूरा पता था? తెలీదు. नहीं पता. తెలీదు. नहीं मालूम. తర్వాత తెలుసుకుంటాం. उसके बाद और जानते हैं. కానీ తెలుసుకున్న వాళ్ళు, लेकिन जान चुके जो అంతా తెలిసిన వాళ్ళు सब कुछ जानते हैं बोलते పాపంలో हैं ఉన్నారు. अभी भी पाप में है. పాపంలో ఉన్నారు. अभी भी पाप में है. మనం తెలుసుకున్నాం, हम जान चुके हैं, తెలుసుకొని जानकर ప్రభువుని ఎక్కువ తెలుసుకుంటున్నాం. और भी जानते जा रहे దానికి సంఘం ఉంది. हैं. उसके लिए कलिशा है. దానికి సంఘం ఉంది. उसके लिए कलिशा है. తెలుసుకోవాలనే ఆశ, तो जानने की आशा होनी चाहिए. సంఘంలోకి వచ్చి कलिशे में आप వినాలనే ఆశ. सुनने की आशा. సంఘం ఎందుకు కట్టాడు? कलिशे को क्यों बनाया है? సంఘం ఎందుకు కట్టాడు? क्यों बनाया है? ఇల్లు సంఘమా? क्या घर कलिशा हो सकती है? చెప్పండి. बताइए. ఇల్లు సంఘమా? घर कलिशा हो सकती है? ఇల్లు సంఘం కాదండి. घर कलिशा नहीं हो सकता. సంఘంలోకి రావాలి. कलिशे में आना होता है. సంఘాన్ని కట్టాడు యేసు ప్రభు. यीशु मसीह ने कलिशे की स्थापना की है. మన ఇల్లు సంఘం కాదు. हमारा घर कलिशा नहीं हो सकती. మన ఇంట్లో కూర్చుంటే సంఘం కాదు. हम अपने घर में बैठने से कलिशा नहीं होगा. అది సంఘం కాదండి. वो कलिशा